హాయ్ ఫ్రెండ్స్, ఎగ్స్ తోటి అయితే ఈరోజు ఎగ్ పికిల్ అయితే చేస్తున్నా. చూడండి, 1 స్పూన్ అయితే కారం, తర్వాతకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లోనైతే కలుపుకోవాలి. ఇలా మిక్సర్ తోటి అయితే కలిపేసుకోవాలి. మంచిగా మిక్స్ అయిపోతుంది. తర్వాతకి అయితే ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ అయితే నేనైతే 7 ఎగ్స్ అయితే తీసుకున్నాను. వాటిని అయితే బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మంచిగా మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిన తర్వాతకి ఒక ఇట్లా చూపిస్తున్న విధంగా అయితే బాగా మిక్స్ చేసేయాలి. చేసిన తర్వాతకి ఒక బాక్స్లోనైతే పోసి నేనైతే వాటర్ కొంచెం యాడ్ చేసేసి ఆవిరిలోనైతే ఉడికించుకోవాలి. చూడండి ఎంత క్యూబ్స్ ఎంత బాగా ఉడికినాయి అంటే అంత బాగా ఉడికినాయి. చూడండి, ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక మూకుట్లోనైతే ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పోసుకోవాలి. డీప్ ఫ్రై కంటే పికిల్కి సరిపోని పోసుకోండి ఇప్పుడే. తర్వాతకి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి ఈ క్యూబ్స్ని అయితే అందులో వేసేసుకోవాలి. పీసెస్ని బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోతున్నాయో, చాలా అంటే చాలా పొంగుతాయి. చూడండి, ఇలానైతే నేను చూపిస్తున్న విధంగానైతే ట్రై చేయండి. డెఫినెట్లీ పికిల్ అంటేనే సూపర్ ఉంటుంది అసలు. ఎగ్ పికిల్ మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. చూడండి ఎంత చిన్న కట్ చేసుకొని, ఎందుకంటే మనం ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు పెద్దగా అయిపోతాయి, అంటే బాగా ఉబ్బిపోతాయి. చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయి క్యూబ్స్. ఇలాగే బాగా బాయిల్ చేసేసుకోవాలి, అంటే బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఎంత పెద్దగా వచ్చేసినాయి. అందుకే నేను చిన్నగా కట్ చేసుకోమని చెప్పాను. ఒక ప్లేట్లోనైతే తీసేసుకోవాలి. మిగిలినవి కూడా క్యూబ్స్ అయితే వేసేసుకోవాలి. మిగిలిన పీసెస్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, బాయిల్ అంటున్నా మంచిగా ఇలానైతే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆ డీప్ ఫ్రై వేడిగా ఉన్నప్పుడే ఆయిల్లో 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బాగా ఇట్లా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు ఇలానైతే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోండి. ఎగ్ పికిల్స్ అయితే ఎంత బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసేది, సూపర్ వచ్చేసింది. ఇది స్టోర్ చేసుకోవచ్చు, మనం 1 ఇయర్ పాటు కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం. ఒక 6 నెలలు మన దగ్గర 1 ఇయర్ దాకా ఉంచుతారు, తెల్లారే కట్టం చేసేస్తారు. అంత బాగుంటుంది టేస్ట్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసేసుకోండి. వేసేసుకున్నాక ధనియాల అదే మసాలా పొడి వేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే కారం వేసుకోవాలి. గ్యాస్ అయితే ఆఫ్ చేసిన తర్వాత కారం వేసేసుకోవాలి. అప్పుడు చేదు వాసన అనేది రాదు. కారం బాగా కలిపేసుకున్న తర్వాతకి ఇవైతే పీసెస్ మనం ముందుగా ఫ్రై చేసిన పీసెస్ అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. నిమ్మరసం ఉంటే నిమ్మరసం కూడా కొద్దిగా చల్లారిన తర్వాత అయితే వేసేసుకోండి. ఇందులో స్కిప్ అయిపోయింది వీడియో. నిమ్మరసం వేసి బాగా స్టోర్ చేసేసుకోవాలి. ఇలా కలిపేసి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, ఎంత అంటే అంత బాగుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని పికిల్ తింటే ఆహా. చూడండి, వేడి వేడి అన్నంలో నేనైతే పికిల్ వేసుకొని తింటున్నా. రోజు అసలు ఇలా తింటే ఎంత బాగుంటుంది అసలు. నాన్ వెజ్, మటన్, చికెన్ కూడా పనికిరాదండి, అంత టేస్ట్ ఉంది ఎగ్ పికిల్ అయితే. చూడండి, పీసెస్ కూడా ఎంత బాగా వచ్చినాయి అంటే అంత బాగా వచ్చినాయి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.